వికారాబాద్ పట్టణంలో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని బసంత్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగులు బంగారం, నగదుతో ఉడాయించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగినట్లు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని అవకాశాన్ని గమనించిన దుండగులు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అనంతరం అల్మారాలను తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును అపహరించినట్లు బాధితులు తెలిపారు. వాళ్ళకి తీసి కావాలి కింద నువ్వు వాళ్ళాడు చెప్తాడు ఫోటో తీసి అట్లా ఏమేమి పోయినాయి చెప్పు. ఏం లేదు, ఒక తులం బంగారం పోయింది, ఒక 60,000 60,000 నగదు పోయింది, ఇంకా ఒక 6 తులాల ఎండు పోయింది. ఒక ఉంగరం ఉండి అది తులము ఎంతలో ఉంటుంది, ఎత్తులో చిన్న మ్యారేజ్ ఎట్లా నాది. ఇక అవన్నీ మనం పెట్టుకొని తిరగలేం కాబట్టి ఇంట్లో పెట్టిపోయినా. ఎన్ని గంటల సమయం? 11-10 నిమిషాలు. 11-10 నిమిషాలకు అంటే మా ఊరు 10:40 పోయిన ఊరుకోయారు. ఇది ఇప్పుడు ఎప్పుడైందని తెలియదు. నేను 8 గంటలకు డ్యూటీకి పోయినా. ఏం చేస్తారు మీరు? నేను ఆర్టీసీ ఎంప్లాయీ. నేను హైదరాబాద్ డ్యూటీకి పోయినా. నేను వచ్చేసరికి రాత్రి 9:40కి వచ్చిన. ఓకే. వచ్చేసరికి వస్తే మా వాళ్ళకి ఫోన్ చేసి నేను దిగుతున్నా. ఇవన్నీ చూడలే నేను. ఆ డోర్ పెట్టలే, ఈ డోర్ పెట్టలే అని చెప్పి ఫోన్ చేసి నీకు దిమాక్ ఉందా, ఇంటికి తాళం వేసిపోయి తెలియదు అని చెప్పి నేను ఇట్లా తిట్టినానా వాస్తవంగా చెప్తున్నా. నీకు ఇంత దిమాక్ ఉందా, ఇంటికి తాళం వేసింది తెలియదా, నీకు అంత ఆత్రం ఉందా మీ అమ్మగారి ఇంటికి పోయి కానీ నేను అట్లా తిట్టినా. అయితే నీకేం తెలుగుందా, నువ్వు తాగిన వాయమని చెప్పి మా భార్య నన్ను తిట్టింది. సగం చూస్తే ఇదంతా తెలిసింది. బీరువాకి తాళం వేయమని మళ్ళీ ఇంకా ఎక్కువ తిట్టినా.